హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చిన్న సీరియల్ గురించి తెలుసుకుందాం. ఏ లోయి, దాన్ని కూడా బర్త్డే పార్టీకి పిలువు. దాన్ని ఎందుకు? నువ్వు నేను కలిసి ఒక ఆట ఆడుకుందాం దాన్ని. ఏ మధు, రేపు నాకు బర్త్డే పార్టీ ఉంది. నువ్వు నీ ఫ్రెండ్స్ అందరు కలిసి రావాలి. అలాంటి పార్టీలకు నాకు రావాల్సిన అవసరం లేదు. నాకు అలవాటు లేదు. వస్తే అలవాటు అవుతుంది. తను నన్ను ఒక ఎనిమిలా చూస్తుంది. బర్త్డేకి ఫ్రెండ్స్ రావాలి కానీ ఎనిమిస్ కాదు. నువ్వే చెప్పావు కదా, ఒక ఎనిమిలాగా చూడకు, ఒక ఫ్రెండ్లా చూడమని. అందుకనే బర్త్డే పార్టీకి రమ్మని చెప్తున్నా. కానీ నో థ్యాంక్స్, వెళ్దామే. సరే, మీ ఫ్రెండ్స్ ఒప్పుకుంటున్నారు కదా, రావచ్చు కదా. సరే, ఓకే. రాత్రి పార్టీలో దీనికి జీవితంలో మర్చిపోని స్టోక్ ఇవ్వాలి. ఖచ్చితంగా తిరిగి వస్తానమ్మా. నువ్వు ఎక్కడున్నా తిరిగి వస్తాను. చిన్ని 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 అని పిలిచారు కదండి. నా కూతురు పేరు అండి చిన్ని. మా కూతురు పేరు కూడా చిన్ని అండి. నా చిన్ని, నా కావేరి ఎలా ఉన్నారో, ఎక్కడున్నారో. హలో బావా, ఎక్కడున్నావు? చిన్న పని ఉందని బయటికి వెళ్తున్నా. ఓకే, ఈవినింగ్ బర్త్డే పార్టీ ఉంది లోహితది, అవును కదా. సరే, ఆ బర్త్డే పార్టీకి మీరే వెళ్తే అయిపోతుంది కదా. కూడదు, నువ్వు అన్నయ్య వస్తారని లోహికి ప్రామిస్ చేశాను. ఓకే, వస్తాను. సోది చెప్తానమ్మా, సోది చెప్తాను. ఏంటి అలా చూస్తున్నావు? సోది చెప్పించుకుంటావా? జరిగింది చెప్తావా అమ్మా? కరెక్ట్గా చెప్తావా? చెప్తానయ్యా. అది నేను కాదు బిడ్డ, అమ్మోరు అన్నీ కరెక్ట్గానే చెప్తుంది. చిన్ని అని నాకు ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉంది. చిన్నప్పుడే తను నా నుంచి విడిపోయింది. తను ఎప్పుడు కలుస్తుందో ఏమో నాకు అర్థం అవ్వట్లేదు. తన కోసం 10 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నాను. తను ఎక్కడుందో, ఎలా ఉందో, ఎప్పుడు కనిపిస్తుందో చెప్తావా? అమ్మవారే చెప్తుందయ్యా. ఏంటమ్మా నవ్వుతున్నావు? ఏం లేదు. నీ గుండె చప్పుడు ఏమన్నా దూరమైందా? కాలేదు. అలాగే నీ చిన్ని కూడా నీ నుంచి దూరం కాలేదయ్యా. నువ్వు వెతుకుతున్న చిన్ని నీతోనే ఉంది. నీ చుట్టే తిరుగుతూ ఉంది. నీతో దోబీసులాట ఆడుతూనే ఉంది. ఈరోజు నెలవంక. నువ్వు ఆ నెలవంక చూసినాక నీ నెలవంక కనిపిస్తుంది. తను నిన్ను కలుసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. ఈ నెలవంక నుంచి అంతా నీకు మంచే జరుగుతుందయ్యా. ఎంత మంచి వార్త చెప్పావమ్మా. నీ రుణం నేను ఎప్పుడు తీసుకోలేను. నిండు నూరేళ్ళు చల్లగా బతుకయ్యా. నేను నా చిన్నిని కలుస్తానా లేదా అని నాకు అనుమానంగా ఉండేది. కానీ నువ్వు ఆ అనుమానం పోగొట్టావు. నా ఆశ ఊపిరి పోసావా అమ్మా. అందుకని నీకు ఎంత ఇచ్చినా తక్కువ, ఎంత ఇవ్వకపోయినా తక్కువ. ఎవరిని ఎప్పుడు కలపాలనో, ఎవరిని ఎప్పుడు విడగొట్టాలనో ఆ దేవునికి తప్ప ఎవరికి తెలియదు. నైట్ ఏమో బర్త్డే పార్టీకి అందరినీ పిలిచావు. కానీ నీకు డబ్బులు ఇస్తానన్న గీతనేమో నీకు హ్యాండ్ ఇచ్చింది. మళ్ళీ ఎలా చేస్తావు నైట్ పార్టీకి డబ్బులు? మళ్ళీ ఎలా చేస్తావు అదే ఆలోచిస్తున్నా. మీ అన్నయ్యని అడగొద్దా? మా అన్నయ్యనా? అస్సలు వాడిని ఎలానో లైన్ పెట్టాను. వానికి ఎలా సర్ప్రైజ్ ఇవ్వాలి? గీతనేమో నాకు హ్యాండ్ ఇచ్చింది. అమ్మా, గిరిగారేమన్నా వచ్చారా? రాలేరే. సరే, ఈ డబ్బు పెట్టుకో. 50,000 అసలు, 50,000 వడ్డీ, 8,000. 58,000 నీకు ఇస్తున్నాను, పెట్టుకో. అతను వచ్చినాక ఈ డబ్బులు ఇచ్చేయమ్మా. థ్యాంక్ గాడ్, బర్త్డే పార్టీకి డబ్బులు అరేంజ్ అయ్యాయి. బేబీ, అమౌంట్ రెడీ అయ్యింది. నువ్వు బయటికి వెళ్ళి కిటికీ దగ్గర నించో. సరే, ఎలాగైనా డబ్బులు దొంగతనం చేయాలి. ఇదిగో డబ్బులు తీసుకో. బర్త్డే పార్టీకి అరేంజ్మెంట్ చెయ్యి. నేను పార్టీ టైంకి వచ్చేస్తా. సరే లోకి. ఏమే లోయి, బర్త్డే పార్టీ మంచిగా సెట్ చేసుకున్నావు. అలాగే వరుణ్ వచ్చేలా చేసుకున్నావు. నెక్స్ట్ లవర్లా సెట్ చేసుకోపోతున్నావు. హ్యాండ్సప్ లోహిత, హ్యాండ్సప్. ఏంట్రా చదువుకోకుండా దిక్కులు చూస్తున్నావు? ఏంట్లే నాన్న, నాకు ఒక ఆలోచన వచ్చింది. ఒకవేళ నీకు లంక బిందెలు దొరికితే నాకు ఇస్తావా, అక్కకి ఇస్తావా? ఎవరికి ఇస్తావు? మీ అక్కకే ఇస్తాను. ఏంటి నాన్న, ఎప్పుడు అక్కకే ఇస్తానంటావు? నన్ను మర్చిపోయా పూర్తిగా. అరే, నువ్వు గిట్ట అక్కకే ఇస్తావు కదరా. నువ్వు ఎలా కనిపెట్టావు అమ్మా? నువ్వు మీ అమ్మ నిన్ను కనిపెట్టింది, కానీ నేను నీ మనసుని కనిపెట్టానురా. మన ముగ్గుల్లో ఏదైనా మీ అక్కకే ఫస్ట్ ఇస్తాం కదరా. లంక పిందెలు దొరికితే మనకేం సంతోషం ఉండదురా. అది వెళ్ళి మన అక్కకి ఇస్తేనే సంతోషంగా ఉంటాం మనం. ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటే నేను ఈ ఇంటికి వచ్చాను. అవునమ్మా, నేను ఎన్నో జన్మలు పుణ్యం చేసుకున్నాం. అందుకే నీకు అమ్మా నాన్నమ్మ అయ్యాం. అక్కోయ్, మరీ అంతగా చేయకు. మళ్ళీ పౌడర్ వేసుకోవాలి. పార్టీకి రావాలన్నా వద్దా అని ఆలోచించావు కదా మధు. ఇంత బుట్టపొమ్మలక తయారయ్యావు ఏంటి? పార్టీ కదా. సరే నాన్న, పార్టీకి వెళ్ళేసి వస్తాను. సరే అమ్మ. శంకర్, ఏంటి గిరి? అరే, ఇతను ఇప్పుడే రావాలనా డబ్బుల కోసం? డబ్బులు ఇస్తానన్నావు కదా, ఇంకా ఎంతసేపు ఇవ్వలేవు? అదే అరేంజ్ చేశాను. సరే, ఇవ్వు.